హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే పీర్ల పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. ఇక మేము అందుకని చెప్పేసి అందరం రెడీ అయితే పాన్గల్కి అయితే వెళ్ళిపోయినాం. సో ఎందుకంటే పాన్గల్లోనే పెద్ద పీరు ఉంటుంది అనమాట. సో మెయిన్ పీరు అయితే అక్కడే ఉంటుంది మాది. సో అక్కడ చేసుకున్న తర్వాత మా ఇంటికాడ ఉన్న పీరు దగ్గరికి వచ్చి ఈ ఆటలు అవన్నీ కోసుకుంటాం అనమాట. సో మా కార్తీక్ టిఫిన్ తింటుండనమాట, ఆయనది ఇంకా అవ్వలేదన్నమాట టిఫిన్ అయితే. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మేమైతే లోపల పీరు దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇవన్నీ కోతులు ఉన్నాయన్నమాట. సో అక్కడ ఇండ్ల మీద కూడా చాలా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కోతులు ఉన్నాయంటే అంత కోతులు ఉన్నాయన్నమాట. సో మన పీర్ అయితే చాలా పవర్ఫుల్ అంట ఇక్కడున్న పీర్ అయితే. సో ఏమో మొక్కు అయితే తీర్చుకోలేదని చెప్పేసి ఎన్నో గొర్రెలంట మొత్తం స్టాచ్యూ లాగా అక్కడనే రాళ్ళలాగా అయిపోయినాయి అన్నమాట. సో ఆ వీడియో అయితే లేదు, అది పోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసినాం. ఇక ప్రాసెస్ అయితే మొత్తం మేము ప్రసాదం చేయడానికి అయితే ఇక్కడ ఒక పొయ్యిని అయితే చూసుకున్నాం అనమాట. ఇక్కడ మా కూతుర్లు అన్నమాట, మా పెద్ద బావ వాళ్ళ కూతుర్లు వీళ్ళు. సో వీళ్ళైతే ముందే వచ్చేసారు అనమాట. మార్నింగే ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి మేమంతా రెడీ చేసుకొని అంతా అయ్యేసరికి మాకు కొంచెం లేట్ అయింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్రసాదం కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేస్తుండనమాట. సో ఫస్ట్ అయితే మనం మైదా పిండిని అయితే కలుపుకొని మంచిగా ఇట్లా మొత్తం మా హస్బెండ్ కలుపుతున్నట్టు కలిపేసుకోవాలన్నమాట. సో దీన్ని మా దాంట్లో ఏమంటారంటే మాలిజా అంటారు అనమాట. అంటే పీర్ దేవునికి ఇష్టమైన ప్రసాదం అనమాట ఇది. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ అయితే ప్రసాదం ఇక్కడ దేవునికి చేసేసిన తర్వాతనే అక్కడ మా ఊర్లో ఉన్న పీర్ దగ్గర యాటలు అయితే కోస్తాం అనమాట. సో ఇక్కడైతే మా కూతురు అనమాట, అంటే మా పెద్ద బావ వాళ్ళ కూతురు. మా వాళ్ళందరూ ఉన్నారనమాట. సో ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఎంత కష్టపడుతుండో. మాలిజా తయారు చేయడానికి అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట. ఇవన్నీ అయితే మనం ప్రసాదం చేసేటప్పుడు మాట్లాడకూడదు అనమాట. సో ఈ ప్రసాదం ఎక్కువ బాయ్సే చేస్తారనమాట, అట్లయితేనే దేవునికి ఇది ఉంటుందంట. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తుండు. సో ఇక్కడ పీర్కి అయితే ఎంత ఏం లేదంట, ఇద్దరు చేయొచ్చు అంట, బాయ్ ఆర్ గర్ల్, ఇంకా ఇద్దరు కలిసి కూడా చేయొచ్చు అనమాట ఈ ప్రసాదం. ఇంకా ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే చేస్తున్నాం, మా పెద్దక్క అనమాట. మా పెద్దక్క అయితే మొత్తం పెంక పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత వన్ సైడే కాల్చాలన్నమాట, తిప్పి కాల్చకూడదు. ఒకటే సైడ్ కాలిపోయిందా లేదా అని చూసేసుకొని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనం చేతులతోనే చేయాలన్నమాట. అదేమంటారు, బల్లడిగా అయితే యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట, చిన్నగా స్మాష్ చేసుకున్న తర్వాత ముందు ఇక్కడ చూడండి మాలిజా ఎట్లా తయారు చేస్తారో. సో మీ ఊర్లో పీర్ల పండుగ ఎట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే మాట్లాడట్లేదు అనమాట. సో ఎందుకంటే మెయిన్గా చేసే వాళ్ళైతే మాట్లాడొద్దు, మా హస్బెండ్ కాబట్టి ఇక్కడ మాట్లాడకుండా అయితే చేస్తున్నానమాట మాలిజా. ఇక్కడ చూసారా బెల్లం, ఇప్పుడు మేమైతే 1 kg మైదా పిండి కదా. సో 1 kg మైదా పిండి అంటే దానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో 1.5 kgలో బెల్లం అయితే తీసుకున్నాం అనమాట. 1.5 kgలో బెల్లం తీసుకొని మొత్తం అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెమే వాటర్ వేయాలి, ఎందుకంటే ముందు మనం నెయ్యి కూడా వేస్తాం కదా. సో అక్కడైతే మేము మాలిజా అయితే తయారు చేస్తున్నాం. ఈ మాలిజా తయారు చేసేటప్పుడు కొంచెం ఏమంటారు, అబ్బాయిలే ఎక్కువ కలుపుతారనమాట. సో ఎందుకంటే ఇది మొత్తం మంచిగా కలవాలన్నమాట. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ 2 చేతులు పెట్టి కలుపుతుండు. ఇది కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే మంచిగా ఇట్లా ఏమన్నా ఉందా లేదా అనేది మంచిగా కలిసేటట్టు స్మాష్ చేసేసేయాలి. మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత అయితే ఏమంటారు, నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇంకా మంచిగా
ఏమంటారు ఆ మాలిజాకి మంచిగా పట్టేటట్టు నెయ్యి అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎట్లా కలుపుతుండో అట్లా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో పుట్నాలు ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్ సోంపు, ఇంకా మీకు నచ్చితే ఇక ఏమన్నా మంచిగా కలుపుకొని అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మాలిజాని అయితే దేవునికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక పుట్నాలు ఇంకా సోంపు అయితే కలిపేసుకోవాలన్నమాట. సో సోంపు అయితే ఒక 30 రూపీస్ది, ఇంకా పుట్నాలు అయితే ఒక 40 రూపీస్ అనమాట. సో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా మనం అయితే కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనం మాలిజా అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం వాటర్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. మరి అంత సాఫ్ట్గా కాకుండా అంత డ్రైగా కాకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా మాలిజా అయితే ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మేమైతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇక మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ జెండా అయితే తీసేసుకోవాలి. పీర్ దేవునికి అయితే ఇక జెండా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక నెత్తికి రూమాలు కట్టుకొని ఇక మా పెద్ద కొడుకు, మా చిన్న కొడుకు, ఇంకా మేము ఇక ఇక్కడ బాయ్స్ అందరూ అయితే ఇట్లా కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకొని ఇక గర్ల్స్ అయితే మాలిజా పట్టుకోవాలి. ఇంకా మనం ఎట్లుంటుంది ఫ్రెండ్స్, ఇక మొత్తం ఇట్లా నెత్తి మీద అది ఇక నేను కట్టుకున్నట్టు కట్టుకొని ఇక దేవునికి అయితే ఒక 5 ప్రదక్షిణలు కాదు 5 చుట్లు అయితే తిరగాలన్నమాట. తిరిగేసిన తర్వాత ఇక్కడ ఇక మిగతా ప్రాసెస్ అయితే ఇక అక్కడ పెద్ద పీర్ పెద్ద ఉంటారు కదా, పూజారి ఎట్లా ఉంటారో ఇక్కడ పీర్ దగ్గర ముస్లిం పూజారులు ఉంటారనమాట. వాళ్ళైతే ఇక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ 5 చుట్లు తిరిగేసిన తర్వాత అయితే ఇక మేమంతా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇక మన దేవునికి కావాల్సిన సామాగ్రిలు, ఇంకా దేవుడు కప్పుకునే అన్ని సెంటు, ఇంకా జాస్మిన్ ఫ్లవర్ సెంట్, ఇంకా దేవునికి ఏవేవి ఇష్టమో అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, ఈయన మా చిన్న కొడుకు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇగో ఇట్లయితే మొత్తం పూలు అవన్నీ చల్లేసి ఇక్కడ దేవునికి ఇష్టమైన సెంట్ అయితే చల్లుతారనమాట. ఇక ప్రాసెస్ అయితే మొత్తం చేసేసిన తర్వాత అయితే ఇక్కడ మనకు సాంబ్రాణితోనైతే మొత్తం ధూపం ఇప్పించేస్తారనమాట. ఇక్కడ చూసారా మా కార్తీక్ ఎట్లా ఇది చేస్తుండో, అసలు పే దగ్గర నుంచి రావట్లేదు అనమాట. ఇక పట్టుకొని అక్కడనే ఉంటుండే ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అయితే మొత్తం పూజ అయిపోయింది. ఇక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే టెంకాయ అయితే కొడుతుందనమాట. టెంకాయ కొట్టేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఇక మా కొడుకు అయితే నా మీద కామెడీలు వేస్తుంది అనమాట. నేను ఏదో పేషెంట్ అయినట్టు తాగొచ్చా చిన్నమ్మ అని చెప్పేసి అయితే మా అక్క వాళ్ళని అయితే అడుగుతుండు. ఇక్కడ ఇక బయటికి రాగానే ఒక అంకుల్ అయితే ఇక మొత్తం మా మీద అయితే వేస్తున్నాడు అనమాట. ఇక ఇక్కడ మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మేమంతా కలిసి అయితే మాలిజా ఉందిగా ఫ్రెండ్స్, మాలిజా అంటే ప్రసాదం, పీర్ దేవునికి ఎక్కిచ్చిన ప్రసాదాన్ని తీసుకొని అయితే కొంచెం అయితే అందరం తినేసిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయినాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.